హలో అండి. వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ క్రిస్మస్ పండుగ. ఈ కథ రచించిన వారు నక్కా విజయరామరాజు గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడే కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. అబ్బాయి సిన్నోడా, రేయ్ పుల్లియా బుల్లియా లేగుండ్రా, గురకాయ పొడిసిందంటూ ఇల్లు తిరుగుతూ నిద్ర లేపుతున్నాడు షావుకారి పిచ్చయ్య గారి జీతగాడు పప్పల ఎంకయ్య. పండగ పూట కూడా ఏందహే, ఇవాళ పనికి పోతే ఏందంట ఇసుక్కున్నాడు. ఆ ఎండాకాలమే పెళ్ళైన ఏసోబు. మెల్లమెల్లగా నిద్రలేస్తున్నారంతా. కుప్ప నీర్పిళ్లకు పిచ్చయ్య గారి పొలానికి బయలుదేరారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మన పండగ కూడా ఇంట్లో ఉండకపోతే ఎట్టా మామ, ఈరోజు నాకా పెట్టి గుడికెళ్దాం, సచ్చేదాకా రోజు చేసే పనేగా అన్నాడు కండువా దులిపి భుజాన వేసుకుంటూ దాసరి సుబ్బయ్య. కూలీ నాలి చేసుకునే మనకేం పండగలరా, రెక్కాడితే గాని డొక్కాడనోళ్ళం, చదువుకొని ఉద్యోగాలు చేసేటోళ్ళకు రా పండగలు గిండగలు, మనకు కాదు. అయినా పొడుగులాగి అన్నం వేళ కొద్దాంలేంట్రా అన్నాడు. మాసుల్లో గొడ్లపంతితోలే మోటారెంకయ్య. పొగ మంచు దట్టంగా కమ్ముకుంది. మాటలు తప్ప మనుషులు కనపట్టం లేదు. వారి చేతుల్లో ఉన్న బీడీలు చుట్టలు మినుగురు పురుగుల్లా మెరుస్తున్నాయి. అంతా చీలగట్ల మీద నడుస్తున్నారు. రాత్రి కురిసిన మంచుకు వారి కాళ్ళు తడుస్తున్నాయి. చింత లేదిక, ఏసు పుట్టిన వింతగా బెహత్లేమున్నందంటూ చర్చి దగ్గర కట్టిన మైకుల్లో నుంచి పాటలు ఊరంతా హోరెత్తిస్తున్నాయి. మైకు పాటలకు పల్లంతా నిద్ర లేచిపోయి పనుల్లో పడింది. బడి పిల్లలతో దేవుడి పాటలు పాడిస్తూ పాల్గారు పైడమ్మ చెరువు కట్ట మీదనున్న గూడెం నుంచి వచ్చారు. అందరి చేతుల్లో కొవ్వొత్తులు వెలుగుతున్నాయి. పాటలు పాడుతూ ఇల్లిల్లు సందులు గొంతులన్నీ తిరుగుతున్నారు. కర్రా ధర్మారావు గారు తప్పెట వాయిస్తుంటే కర్రా ప్రసాదు హరికేన్ లాంతర్తో వారి ముందు నడుస్తున్నాడు. మధ్యలో గొంతెత్తి ఏసు ప్రభువు నేడు పుట్టెను హల్లెలూయా అంటూ పాల్గారు చెబుతుంటే పిల్లలందరూ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటూ పెద్దగా అరుస్తున్నారు. ఇళ్ల ముందు నిలబడి పిల్లల్ని ఆసక్తిగా చూస్తున్నారు జనం. చూస్తున్న వారికి కొవ్వొత్తలిస్తూ పాటలు పాడుతూ చర్చికి చేరారు పిల్లలు. అప్పా ఇయాలేం కూరే అని ఇవాంజీలం అడుగుతుంటే మా అయ్య పెద్ద కర్రమూసి తెచ్చాడే అని చెబుతుంది వజ్రమ్మ. నువ్వేం కూరొండుతున్నావే, కోడి మాసమా ఏట మాసమా అని ఆరా తీస్తుంది సుగుణమ్మ. చర్చి మైకు పాటలతో ఒకరి మాటలొకరికి అర్థం కావట్లేదు. పెద్దగా మాట్లాడుకుంటున్నారు. ఊరి బావి దగ్గర ఆడోళ్ళ మాటల్లో కావిడోళ్లతోనూ జోళ్లతోనూ నీళ్లు తీసుకెళ్లే మగవాళ్లతోనూ సందడిగా ఉంది. అప్పటికే వాకిలూడ్చేసి పేడ కల్లాపు చల్లి ముగ్గులేసేసి పొయ్యిలు రాజేశారు. పూరిళ్లల్లో నుంచి సుడులు తిరుగుతూ పొగలొస్తున్నాయి. పొగ మంచును చీల్చుకుంటూ తాటితోపులో నుంచి సూర్యుడు బద్ధకంగా బయటకొస్తున్నాడు. పూరిళ్ల మీద సురాకుల మధ్య నుంచి వెన్న ముద్దలాగా సొరపూలు కనిపిస్తున్నాయి. పూరిళ్ల ముందు ఏపుగా పెరిగిన బంతి పూల మొక్కలు పండక్కి స్వాగతం పలుకుతున్నట్టు తలలూపుతున్నాయి. గంగిరెద్దులు బుడబుక్కలోళ్ల హరిదాసుల వెంట తిరుగుతున్నారు కొంతమంది పిల్లలు. చాంచీ ఫూల్ మురా 5 పైసాల్ అంటూ ఇల్లిల్లు తిరుగుతూ చామంచి పూలు అమ్ముతున్నాడు కనగాల మస్తాన్ సాయిబు. ఆయన దగ్గర అత్తరు వాసన గుప్పుమని కొడుతుంది. చర్చి ముందేసిన తాటాకు పందిరి కింద పేడ కల్లాపు జల్లి ముగ్గులేస్తున్నారు బడి పిల్లలు. ఎమ్మెల్యేల మాణిక్యం, మరియమ్మ చర్చి లోపల బయట పందిర్లో అందంగా కత్తిరించిన రంగురంగు కాగితాలు అంటిస్తున్నారు బడి పిల్లలు. దగ్గరుండి సలహాలిస్తున్నాడు రాజారావు. సున్నం కొట్టించిన చర్చి ప్రార్థనకు ముస్తాబయ్యింది. పాటలు పాడుతూ చర్చికొచ్చిన పాల్గారు ప్రార్థన చేసి తొందరగా సిద్ధపడి క్రిస్మస్ ప్రార్థనకు రండని చెప్పేసి వెళ్ళిపోయాడు. గోలగోలగా పిల్లలంతా చర్చి ముందేసిన తాటాకు పందిరిలో ఆడుకుంటున్నారు. పల్లె మొత్తం పండుగ హడావిడిలో ఉంది. కొందరిళ్ల ముందు కోళ్లు కోసి బొచ్చు పీకుతుంటే ఇంకొంతమంది కోళ్లను తాటాకు మంటల్లో కాలుస్తున్నారు. అరిసెలు, గారెలు, పాలతాలికలు, చక్రాల్లాంటి పిండి వంటలు వండుకునేవాళ్ళు కొందరైతే మాంసం, చేపల కూరలుండేవాళ్ళు ఇంకొందరు. పల్లంతా పిండి వంటలు, మసాలా వాసనలతో ఘుమఘుమలాడిపోతుంది. ఇహ పండక్కి ఊరొచ్చిన ఉద్యోగస్తులు, వారి పిల్లల హడావుడి అంతా ఇంతా కాదు. అప్పటికే స్నానాలు చేసి కొత్త బట్టలు తొడుక్కొని పౌడర్లు రాసుకుని రకరకాల పూల జడలతో ముద్దబంతి పువ్వుల్లా తయారయ్యారు ఉద్యోగస్తుల పిల్లలు. బడి పిల్లలంతా కొత్త బట్టలేసుకుని చర్చి దగ్గరకు ఆడుకోవడానికి వస్తున్నారు. వాళ్ళీడు పిల్లలు కొంతమంది లంకబీడుకు గొడ్లను తోలికెళ్తున్నారు. ఆ మాళీ గేదె పేడకడి నాది, గిన్ని కొమ్ముల గేదేసి
వేసిన పేడకడి నాదంటూ పేడ తట్టలతో గొడ్ల వెంట పడుతున్నారు చింపిరి జుత్తు ఆడపిల్లలు. గొడ్లం ముందుకు పోతుంటే దుమ్ము రేగుతుంది. ఆ దుమ్ములో కలిసిపోయారారి ముఖాలు. గొడ్లు కాచుకునే బుడ్డోళ్ళంతా లంకబీడుకు చేరారు. చర్చి మైకులోని పాటలు లంకబీడు దాకా వినిపిస్తున్నాయి. గొడ్లను లంకబిడిలో వదిలేసి రోజు కోతి కొమ్మచ్చి కర్రాబిళ్ళ బచ్చా గోళీలాటలు ఆడుకుంటారు. కర్రాబిళ్ళ తీసుకొచ్చిన సోమయ్య రాండ్రా ఆడుకుందాం అంటూ మిగిలిన పిల్లల్ని పిలుస్తున్నాడు. గొడ్లన్నీ లంకబిడిలో మేస్తున్నాయి. నేను రాన్రా అన్నాడు పుల్లయ్య. అతని మనస్సు పొద్దున పాటలు పాడుతూ ఊరంతా తిరిగిన బడి పిల్లల మీద, వారు వేసుకున్న కొత్త బట్టల మీదే ఉంది. ఈరోజు క్రిస్మస్. ప్రార్థనలో బడి పిల్లలంతా కలిసి ఏసు పుట్టుక నాటకం వేస్తున్నట్టు చెప్పాడు అతని సావాసగాడు యాకోబు. పుల్లయ్య ధ్యాసంతా వాళ్ళు ఆడబోయే నాటకం మీదే ఉంది. పొద్దున జరిగిందంతా గుర్తొచ్చింది పుల్లయ్యకు. నేను కూడా నాటకంలో ఉంటాన్రా అని అడిగాడు పుల్లయ్య యాకోబుతో. పంతులు గారు ఊరుకోడ్రా, బడి పిల్లలే ఇయ్యాలట. నువ్వు బడికి రావట్లేదుగా, ఇప్పుడెట్టారా? నువ్వు కూడా బడికి రాకూడదు, మాకులాగే భలేగా నాటకంలో ఉండేవాడివి అని అడిగాడు యాకోబు. నేను బడికొత్తే యానయ్య గారి గొడ్లను ఎవరు తోలుకెళ్తారా? ఇప్పుడు బడి గిడి అంటే మా అయ్య తోలు తీస్తాడ్రోయ్ అన్నాడు పుల్లయ్య. తాటి చెట్టు మొదట్లో కూర్చొని ఆలోచనలో మునిగిపోయిన పుల్లయ్య చుట్టూ మూగారు సావసగాళ్ళు. పెద్ద పాములు, హనుమయ్య సాములు, రాములు, బాసి, బుల్లయ్య, పున్నయ్య, నరసింహులు, ఎంకన్న ఆడుకుందాం రాండ్రా అని మళ్ళీ కేకేశాడు. సోమయ్య గంగారావి చెట్టు ఆకులతో బూరలా ఊదుతూ, బిళ్ళంగోడు ఆట వద్దులేరా, ఇవాళ కిస్మిస్ పండగగా మనం కూడా బడిపిల్లల్లాగా గుడిలో వేసినట్టు ఏసు ప్రభువు పుట్టినట్టు నాటకం వేద్దామా అని అడిగాడు పుల్లయ్య అందరి వంక చూస్తూ. అలాగైతే అవన్నీ పంతులుగారు చెప్పి నేర్పిస్తాడు, మనకు చదువు రాదుగారా, ఎట్టా అన్నాడు బాసి. అవునరా, మనం బడికి పోవట్లేదుగా, మనకెట్టా వస్తాయిరా పాటలు నాటకాలు అన్నాడు రాముడు. రోజు పంతులుగారు మా ఇంటి పక్కనే యాకోబింట్లో నేర్పించేవాడ్రా. ఆ నాటకాలన్నీ రోజు సొత్తన్నా, నాకంతొచ్చురోయ్, కాల్స్ వస్తే మీ అందరికి ఇప్పుడే నేర్పిస్తా అన్నాడు పుల్లయ్య. నీ ఇట్టంరా అన్నారు పిల్లలు. పుల్లయ్య ముఖం సంతోషంతో వెలిగిపోయింది. నాటకానికి నటుల్ని ఎంపిక చేశాడు. అందరిలో చిన్న పిల్లోడు బాసిని మరియమ్మ తల్లిలాగా, లావుగా ఉండే నరసింహులు హేరోదు రాజులాగా, సన్నగా పొడుగ్గా గిడకరలా ఉండే రాముల్ని ఏసేబుగా, సాముల పున్నయ్య దేవదూతలు, మిగిలినోళ్ళు గొర్రెల కాపర్లు జ్ఞానులు, అందరికీ పోర్షన్లు చెప్పి ఎవరెట్టా మాట్లాడాలో నేర్పించాడు పుల్లయ్య. అందరికీ కొత్త కొత్తగా, గమ్మత్తుగా, ఆనందంగా, ఉత్సాహంగా ఉంది. అలా యేసు జననం అనే నాటకం లంకబిడిలో గొడ్లు కాచుకునే పిల్లలు ఆడారు. నత్తగవ్వలు, కొబ్బరాకులు, మామిడాకులు, బూడిద, మోదుగా, గంగరావి పూలే వారి ఆభరణాలు, కిరీటాలు, గువ్వ పిట్టల కోకిల కూతలే సంగీతం, ఆవులు, మేకలు, గేదెలే వారి ప్రేక్షకులు. బడి పిల్లలంతా కలిసి గుదికట్ట మీదున్న పప్పల నరసింహలో గుడిసె దగ్గరికి వెళ్ళారు. కొబ్బరి నూనె రాసి నున్నగా తలలు దువ్వుకొని రంగు రంగుల కొత్త బట్టల్లో మెరిసిపోతున్నారు. హనుమయ్య, పెద్ద పాములు, ఆంజనేయులు ఏరప్ప కనబట్టం లేదే, ఇంట్లో లేరా, అడికెళ్ళారు అని అడిగాడు యేసురత్నం. ఇంకేడికెళ్తారయ్యా, గొడ్లు తోలుకొని లంకబేడికి చెప్పింది భాగ్యమ్మ. చర్చిలో కట్టడానికి పూలు కావాలి పెద్దమ్మ అడిగాడు యాకోబు. మామా మాకు కొబ్బరాకులు, బంతిపూలు కావాలి, ఇవాళ కిస్మిస్ పండగగా గుడిలో కట్టాలని పంతులు గారు పంపాడు అన్నారు పిల్లలు. 10-15 మందికి పైగానే ఉన్నారు. కొబ్బరి చెట్టు కింద ఎండు కొబ్బరికాయలు పీచు తీస్తున్నాడు నరసింహులు. అతని భార్య భాగ్యమ్మ పిల్లలందరికీ ఎండు కొబ్బరి ముక్కలు పెట్టింది. ఇంటెనక ఉన్న బంతి తోటలోకి వెళ్ళింది. పసుపు, ఎరుపు పూలతో అందంగా ఉంది బంతి పూల తోట. బియ్యపు బంతి, కారం బంతి, ముద్ద బంతి, నూక బంతి పూలు బుట్టెడు కోసుకొచ్చింది. ఈ లోపు నరసింహులు కొబ్బరి చెట్టెక్కి మట్టలు కొట్టాడు. పూలు తీసుకుని తలొక కొబ్బరి మట్టను భుజాన వేసుకుని వెళ్తూ, మరచిపోకుండా గుళ్ళో ప్రార్థనకు రండి పెద్దమ్మ, నేను కూడా నాటకంలో ఉండాను గాబ్రియల్ దూతగా అన్నాడు సామేలు. నేను హేరోదు రాజును అన్నాడు యాకోబు. వత్తాం లేరా, పలారంకి కొబ్బరికాయలు తేవద్దు చెప్పింది నవ్వుతూ భాగ్యమ్మ. కొబ్బరి మట్టలు తీసుకుని వెళ్ళిపోయారు పిల్లలు. పిల్లకాయలెంత ముద్దొస్తున్నారో చూడు అంది భాగ్యమ్మ వెళ్తున్న పిల్లల వంక చూస్తూ. బళ్ళో చదువుకుంటున్నారుగా,
కొత్త బట్టలేసుకుని శుభ్రంగా ఉండారు అన్నాడు నరసింహులు. మన పిల్లల్ని కూడా బడికి పంపమని ఆ పంతులు గారు ఎన్నిసార్లు ఇంటి చుట్టూ తిరిగినా నువ్వు బడికి పంపలేదయ్యా. వాళ్ళేమో జీబురు తలలతో పిర్రల మీద చిరిగిపోయిన చెడ్డీలేసుకొని పండగ పూట కూడా గొడ్లు తోలుకుంటూ చెట్లు పుట్టలు పట్టి తిరుగుతున్నారయ్యా. మన పిల్లగాళ్ళతో పుట్టిన బుల్లయ్య, నాంచారయ్య, యాకోబు, యేసురత్తం, ఏలయ్య చూడు చక్కగా బడికి పోయి చదువుకుంటున్నారు అంది భాగ్యమ్మ. ఏం చేద్దామే, మన కర్మ అట్టా రాసుంది. మన పిల్లగాళ్ళకి చదువు గీత లేదంటూ ఇంకొక కొబ్బరికాయ అందుకున్నాడు నరసింహులు. గుదికట్ట మీదున్న కొబ్బరి తోటకు, మామిడి తోటకు, తాటి తోపుకు, చుట్టుపక్కల చేలకు కాపలా కాసేది ఆయనే. అనంతపురం నుంచి క్రిస్మస్ సెలవులకొచ్చిన రాజారావు గ్లాస్కో పంచే, టెర్లిన్ షర్టు వేసుకుని వెంకటారత్నం హోటల్ ముందు నిలబడ్డాడు. అతనితో పాటు కండక్టర్ రత్నం, మిలిటరీ నుంచి వచ్చిన వెంకటేశు, కోటేశు, లాజరు, బిఏ చదువుతున్న చలపతి, యేసుపాదం, టీచర్ శ్రీరాములు, పర్రే రాధాకృష్ణమూర్తి ఉన్నారు. డప్పు వాయిస్తూ ఆ రోజు వేయబోయే పాలేరు నాటకం గురించి దండోరా వేస్తూ అక్కడికొచ్చాడు కర్రా ధర్మారావు. వీళ్ళందర్నీ చూసి ఆగిపోయాడు. ధర్మారావుని పలకరించాడు రాజారావు. అందరూ కలిసి ఇడ్లీలు తిని కాఫీలు తాగారు. అంతా 5వ తరగతి దాకా మిషన్ బడిలో కలిసి చదువుకున్నోళ్లే. మంచి సావాసగాళ్ళు. చాలాసేపు కబుర్లు చెప్పుకున్నారు. నేను కూడా వీళ్లతో పాటు చదువుకొని ఉంటే వీళ్లలాగా ఖరీదైన బట్టలేసుకుని ఉద్యోగం చేసేవాణ్ణిగా అని లోలోన అనుకున్నాడు ధర్మారావు. ఇప్పుడు అనుకుని ఏం లాభం, వస్తారా, దండోరా వేయాల్సిన ఊరు చాలా ఉందంటూ లేచి డప్పు వాయించుకుంటూ మాచర్ల వారి వీధి వైపు వెళ్ళిపోయాడు. ఊర్లో ఏది దండోరా వెయ్యాలన్నా కర్రా ధర్మారావే. చర్చిలో ప్రార్థన మొదలైంది. ఊరి పెద్దలు కూడా కొంతమంది వచ్చారు. కొత్త బట్టలేసుకుని జెండాలు, పలహారాలు తీసుకుని పల్లె జనమంతా గుడికొచ్చారు. గుడి లోపల చోటు చాలకపోతే బయట వేసిన తాటాకు పందిరి కింద కొంతమంది కూర్చున్నారు. పాటలు, పిల్లల నాటకం, పాస్టారు గారి ప్రసంగం, మొక్కుబడి కానుకలు అయినాక కొబ్బరి ముక్కలు, మరమరాలు, శనగపప్పు కలిపి పలహారం పంచారు. మొక్కుబడి కానుకలుగా ఇచ్చిన కోటేసు కోడి సుధాకర కొబ్బరికాయల మంచి రేటే పలికింది. సుబ్బులు తెచ్చిన సొరకాయల్ని ఎవ్వరూ పాడకపోతే పాస్టార్ గారికి ఇచ్చేశారు. ఆశీర్వాద ప్రార్థన అయ్యేసరికి పొద్దు కనగాల సరివిటి తోటలో కుంగింది. రాత్రి వెయ్యబోయే డ్రామాకు చర్చి ముందు దానయ్య, ప్రసాదు చెక్కబల్లలతో స్టేజీ కట్టారు. రంగురంగుల గుడ్డలు, కాగితాలతో అందంగా అలంకరించారు. దీపాలు పెట్టే వేళకి 3 పెట్రోమాక్స్ లైటులు కోమటి రంగయ్య కొట్లో నుంచి తెచ్చారు. గ్రీన్ రూమ్లోనికి, స్టేజీ మీదకు, స్టేజీ దగ్గర పట్ట పగల్లా ఉంది. పిల్లలంతా చేరి గోలగోలగా ఆడుకుంటున్నారు. గుడ్డి నాగేశ్వరరావు హార్మోనియం రీడ్స్ సరిచేసుకుంటుంటే మంగళ పిచ్చారి తబలా నట్టులు బిగించుకుంటున్నాడు. క్లారినెట్ సరిచేసుకుంటున్నాడు. పెద్దారం సోంగయ్య మధ్యాహ్నమే భోగం పిల్ల తెనాలి నుంచి దిగింది. ఆమెను గాలి నీలాంబరి ఇంట్లో ఉంచారు. పల్లెలో ఉన్న చదువుకున్నోళ్ళు, చదువురాని వాళ్ళంతా కలిసి 3 నెలల నుంచి పాలేరు నాటకం నేర్చుకున్నారు. డ్రామా చుట్టానికి బంధువులతో పాటు చుట్టుపక్కల ఊర్ల జనం కూడా వచ్చారు. ఊరి పెద్దలు, సర్పంచి, మున్సుబు గారు, కరణం గారు వచ్చారు. పాలేరు నాటకాన్ని 3 నెలలు ఓపిగ్గా నేర్పాడు పర్రె రాధాకృష్ణ. అప్పటికే జరగబోయే పాలేరు నాటకం సంగతి చుట్టుపక్కల ఊర్లన్నీ తిరిగి దండోరా వేసి వచ్చాడు కర్రా ధర్మారావు. జర్మన్ జూబ్లెట్ హార్మోనియం మీద కలవరమాయే మదిలో నా మదిలో అంటూ హుషారుగా వాయిస్తున్నాడు గుడ్డి నాగేశ్వరరావు. దానికి లయబద్ధంగా తబలా వాయిస్తున్నాడు మంగళ పిచ్చహరి. కొంతమంది కుర్రోళ్ళు అక్కడ చేరి పాటలు వింటున్నారు. గాలి నీలాంబరం ఇంట్లో నటీనటులకు మేకప్ వేస్తున్నాడు త్రిపురాంతకం. కుర్రోళ్ళంతా అక్కడికి చేరారు. నాటకం మొదలుపెట్టే ముందుగా స్టేజీ మీద మాణిక్యం, మరియమ్మ పాటలు పాడారు. చిన్నపిల్లలైనా చాలా బాగా పాడారని మెచ్చుకున్నాడు సర్పంచి. ఆ తర్వాత స్కూల్ టీచరు పాల్గారు స్టేజీ మీదకొచ్చి చదువు విశిష్టత గురించి 5 నిమిషాలు ప్రసంగం చేసి దిగిపోయాడు. తోకల చలపతి స్టేజీ మీదకొచ్చాడు. అతను పల్లె మిషన్ బడిలో 5వ తరగతి దాకా చదివి ఆ తర్వాత గూడవల్లిలో 10 దాకా చదివి ఇప్పుడు గుంటూరు ఏసీ కాలేజీలో బిఏ చదువుతున్నాడు. పాలేరు నాటకంలోని పాత్రల్ని పరిచయం చేస్తూ ఈ నాటకాన్ని పల్లెల్లో ఉన్న చదువుకోని కుర్రోళ్ళంతా కలిసి నేర్చుకున్నారని, చదువుకుంటే పాలేరు కూడా కలెక్టర్ కావచ్చు అనేదే ఈ నాటకంలోని ముఖ్యమైన నీతని చెప్పాడు.
చాపలు, గోతాం పట్టలు, పీటలు, కుర్చీలు తెచ్చుకొని స్టేజికి దగ్గరగా కూర్చుంటున్నారు జనం. ఈరోజు ప్రదర్శింపబడే సాంఘిక నాటకం పేరు పాలేరు. రచన బోయి భీమన్న, డైరెక్షన్ పర్రే రాధాకృష్ణమూర్తి అంటూ అందులోని పాత్రను పరిచయం చేస్తూ యాక్టర్లందరినీ వరుసగా స్టేజి మీదకు పిలిచాడు. ముందుగా వెంకన్న పిలిచాడు. ఈ పాత్రను పాలేరుగా యానయ్య గారి దగ్గర పనిచేస్తున్న ఆశీర్వాదం నటిస్తున్నాడు. ఇతను పద్యాలు చాలా బాగా పాడతాడని అతన్ని పరిచయం చేశాడు. ఆ తర్వాత వెంకటేశ్వరరావు, యేసుపాదం BASC కాలేజీలో గుంటూరు, కుబేర్రావు, ఇతను భూస్వామి, ఈ పాత్రను రాజారావుగా పోషిస్తున్నాడు. అనంతపురంలో హెడ్ మాస్టర్ అని చెప్పాడు. సుందరం స్టాలిన్ వెటర్నిటీ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. ఉపకారి బడిపంతులు శ్రీరాములు సత్తెనపల్లిలో టీచర్గా పనిచేస్తున్నాడు. వనబాల కుమారి సుందరి తెనాలి, రామం సీతమ్మ, దొంగ రామన్న, రౌడీ రంగడు, బంట్రోతు, పోలీసు కానిస్టేబుల్, అలా నాటకంలో కనిపించే రైతులు, పాత్రధారులందరినీ పేరు పేరున స్టేజీ మీదకు పిలిచి పరిచయం చేశాడు. చివరగా పాలేరు నాటకానికి డైరెక్షన్ చేసిన పర్రే రాధాకృష్ణమూర్తిని స్టేజీ మీదకు పిలిచాడు. శాలువా కప్పి పూలదండ వేసి సన్మానించారు ఊరి పెద్దలు. సర్పంచి పెద్ద పట్టున చప్పట్లు ఈలలు మోగినయి. లైట్స్ ఆన్ అని చెప్పి స్టేజీ దిగిపోయాడు చలపతి. చుట్టుపక్కల పెద్దారం, కనగాల, ధూళిపూడి నుంచి కూడా నాటకం చూడటానికి జనం వచ్చారు. ముసలివాళ్ళు, పడుచువాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, చంటి పిల్లలతో సహా అన్ని రకాల జనాలతో కిక్కిరిసిపోయింది ఆ ప్రదేశం. నాటకం మొదలైంది. పిల్లల దగ్గర నుంచి ముసలోళ్ల దాకా కన్నార్పకుండా చూస్తున్నారు. పాలేరు వేషం కట్టిన సలగాల ఆశీర్వాదం పాడిన పద్యాలకు వన్స్ మోర్ ఈలలు బాగా పడ్డాయి. కొంతమంది రూపాయి కాగితాలు పిన్నీస్తో చొక్కాకి గుచ్చారు. కలెక్టర్ వెంకటేశ్వరరావు, వనబాల కలిసి పాడిన పాటలకు చప్పట్లు ఈలలతో మోగిపోయింది. సూటు బూటులో యేసుపాదం అచ్చం కలెక్టర్ లాగే ఉన్నాడని తెగమెచ్చుకున్నారు జనం. అన్ని పాత్రలు బాగా అమిరాయని, మొదటిసారైనా సరే చాలా బాగా యాక్షన్ చేశారని మాచర్ల పెద్దదాసు లాంటి తల నెరిసిన గొప్ప నటులు కూడా మెచ్చుకున్నారు. నాటకం తెరపడేసరికి మలికోడి కూసింది. మధ్య మధ్యలో తెరపడినప్పుడు గుడ్డి నాగేశ్వర హార్మోనియం మీద వాయించిన పాటలు జనాన్ని బాగా ఆకట్టుకున్నాయి. రే ఎల్లయ్యా, ఒరి సిన్నోడా, ఎంకా పుల్లిగా లేగండ్రా, కుప్ప నూర్పిళ్లకు ఏలైపోతుందంటూ అప్పుడే నాటకం చూసి ఇళ్లకొచ్చిన జనాన్ని కేకలేసి లేపుతున్నాడు పప్పల వెంకయ్య. కూసేపు ఆగు మావా, ఇప్పుడేగా నాటకం చూసొచ్చింది, ఓ కునుక్కన్నా తీయకుండా ఎట్టా అని యాకోబంటే, ఇప్పటిదాకా నాటకం చూసి పగులల్లా ఎట్టా పనిచేస్తాం బాబాయ్ అన్నాడు ఏనోకు. ఈ పూట నాగా పెడితే ఏమంటావు, ఏడాది పొడుగునా చేసే పనేగా అన్నాడు నాగేశు గునుక్కుంటూ. పెద్ద కలెక్టర్లు బయలుదేరారండి, కూలీ పని చేసుకునే నా ఏళ్లకు నిద్రేందిరా, లేగండే అంటూ ఇల్లిల్లు తిరుగుతూ నిద్రలు లేపుతున్నాడు వెంకయ్య. పొగమంచు దట్టంగా కమ్ముకొని ఉంది. పాలెం సుబ్బయ్య ఇంటి ముందు వరిగడ్డితో మంట కాచుకుంటున్నారు కొంతమంది. గొడ్లకు మేతేస్తుంది దీనమ్మ. రాతిగాబులో కుడితి కలుపుతున్నాడు లూథరు. చేలో వెంకయ్య ఇంటి ముందున్న వేప చెట్టు మీదున్న కోడిపుంజు విడవకుండా కూస్తుంది. బడి ముందు 20 మందికి పైగా పిల్లలు, వారి తల్లిదండ్రులు గుమికూడారు. వారితో పాటు పల్లె పెద్ద పర్రె బసవయ్య కూడా ఉన్నాడు. ఆ పిల్లలంతా గొడ్లు కాచుకుంటూ రైతుల దగ్గర జీతాలకున్న చిన్న చిన్న జీతగాళ్లు. వారి తల్లిదండ్రులు రోజువారీ వ్యవసాయ కూలీ పనులు చేసుకునేవాళ్ళు. వారిలో కొంతమంది యానయ్య గారి దగ్గర షావుకారి పిచ్చయ్య, అత్తలూరి రంగారావు, మాచర్ల చెంచెలాంటి మోతుబర్ల దగ్గర జీతగాళ్ళు. అనగనగా రాగ మతిశయించుచునుండు, తినగా వేము తీయగానుండు, సాధారణమున పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినునవేమ అంటూ బళ్ళో నుంచి పిల్లలు చదివే పద్యాలు గోలగోలగా వినిపిస్తున్నాయి. దేవకరుణమ్మ పంతులమ్మ గారు బెత్తం పట్టుకుని పద్యాలు చదివిస్తుంది. పాల్ పంతులు గారు మిషన్ బడి దగ్గరకు వచ్చేసరికి కొద్దిగా ఆలస్యమైంది. బడి దగ్గర మూగిన జనం వంక చూస్తూ విషయం ఏమిటని పల్లె పెద్ద పర్రె బసవయ్యను అడిగాడు. పిల్లల్ని బళ్ళో చేర్పిద్దామని వచ్చారు పంతులు గారు అన్నాడు బసవయ్య. ఇప్పుడా, సంవత్సరం మధ్యలోనా ఆశ్చర్యంగా అడిగాడు పాల్. దయచేసి మా పిల్లగాళ్లను బల్లో చేర్పించుకోండి పంతులు గారు, ఇంకా జీతాలకు పంపం అన్నారు వారంతా ఏక కంఠంతో. రాత్రి పాలేరు నాటకం చూశాం పంతులు గారు అన్నారు పప్పల్ నర్సింగులు, పెనుమాక ముత్యాలు, దాసరి వెంకయ్య. రాత్రి పాలేరు నాటకం బాగా నచ్చిందన్నమాట. చాలా సంతోషం, లోనికి పొండిరా అన్నాడు పాల్గారు పిల్లల వంక చూస్తూ. పిల్లలంతా కేరింతలు కొడుతూ బళ్ళోకి వెళ్ళారు. పుల్లయ్య యాకూబ్ పక్కన, పెద్ద పాములు యేసురత్నం పక్కన, హనుమయ్య యానోకు పక్కనెళ్ళి అలా ఎవరి సావసగాళ్ళు వారి పక్కకెళ్ళి కూర్చున్నాడు. బళ్ళోని పిల్లలందరి వైపు చూస్తూ, మన బడికి కొత్తగా 10 మంది కలెక్టర్లు వచ్చారు, చప్పట్టు కొట్టండ్రా అన్నాడు పాల్ పంతులు గారు. బడిళ్ళు పైకప్పు ఎగిరిపోతుందా అనిపించే
వినిపించేటంత గట్టిగా చప్పట్లు కొట్టారు పిల్లలు. నవ్వు ముఖాలతో ఆనందంగా పిల్లల వంక చూస్తున్నారు వారి తల్లిదండ్రులు. బడి పిల్లల ముఖాలు ఆనందంతో వెలిగిపోతున్నాయి. పల్లెకిప్పుడు నిజమైన క్రిస్మస్ పండుగ. అందరి వంక చూస్తూ నవ్వుతూ అన్నాడు పల్లె పెద్ద పర్రె బసవయ్య. ఈ కథ నచ్చితే లైక్ షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.